వెల్కమ్ టు వెల్త్ క్రియేటర్స్. ప్రతి వారం మీకు వెల్త్ క్రియేటర్ను పరిచయం చేస్తున్నాం. దానిలో భాగంగానే ప్రస్తుతం అంతా ఉన్నారు గిరిధారి హోమ్స్ ఫౌండర్ ఇంద్రసేనారెడ్డి గారు. సాధారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు రెండు రకాలు ఉంటాయి. కస్టమర్ల కోసం వెతుక్కునే కంపెనీలు, కానీ కొన్ని ప్రత్యేకమైన కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా అని కస్టమర్లు వెయిట్ చేస్తూ ఉంటారు. కేవలం మౌత్ పబ్లిసిటీతోనే దాదాపుగా 80% అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రత్యేకమైన రియల్ ఎస్టేట్ కంపెనీయే గిరిధారి హోమ్స్. మరి ఈ కంపెనీ రూపకల్పన వెనుక ఇంద్రసేనారెడ్డి గారి కృషి ఏంటి ఆయన అడిగి మరెన్నో తెలుసుకుందాం. ఇంద్రసేనారెడ్డి గారు నమస్తే అండి. హలో అండి, నమస్తే సార్. మొదటగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలోకి రాకముందు మీ విద్యాభ్యాసం ఏడ పుట్టారు, మీ బ్యాక్గ్రౌండ్ గురించి కొద్దిగా చెప్తారా? మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి. ఫాదర్ అగ్రికల్చరిస్ట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా 10th క్లాస్ వరకు విలేజ్లోనే చదువుకోవడం జరిగింది, దట్టు తెలుగు మీడియం. తర్వాత హైదరాబాద్లోకి వచ్చి న్యూ సైన్స్లో డిగ్రీ, అది మధ్యలో డిస్కంటిన్యూ. అంతకుముందు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఉండేవాడిని. దీంట్లోకి రావడం అనేది డెఫినెట్లీ యాక్సిడెంటల్ బిజినెస్ మ్యాన్ అండి. అంటే వేరే ఏవో ట్రై చేసి ఏ జాబ్ కానీ రాక బిజినెస్లోకి రావడం జరిగింది. మా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫీల్ గుడ్ హోమ్స్ అని ఒక విల్లా ప్రాజెక్ట్ అండి. అది గంధంగూడ విలేజ్, అప్పా జంక్షన్ దగ్గరలో ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మేము ఒక ఎగ్జిక్యూటివ్ పార్క్ అని, అది ఒక 8.5 acresలో 518 ఫ్లాట్స్ అండి. అది సుమారుగా 1 million square feet అపార్ట్మెంట్ అండి. అది అలాంటి అపార్ట్మెంట్స్ అంతకుముందు హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయంటే ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అంటే ఒక 3-4 ఉన్నాయి అంతే. మన అపార్ట్మెంట్ కట్టాలంటే, ఒక పెద్దది కట్టాలంటే అంతకుముందు చిన్నవి 3-4 చేసి ఆ ఎక్స్పీరియన్స్తో పెద్దది స్టార్ట్ చేస్తారు. మాకేంటంటే ఎలాంటి భయాలు లేవు. ఎందుకంటే ఆ బిజినెస్ గురించి ఏం తెలియదు, ఆ బిజినెస్ గతం తెలియదు, ఆ బిజినెస్ నట్ బోల్ట్ తెలియదు, ఆ బిజినెస్ మెకానిజం తెలియదు. కాబట్టి ఉన్నదంతా ఓన్లీ ఛాన్స్ తీసుకుందాము, ఆ గడ్డిషన్తో, ఇంట్యూషన్తో పనిచేసామంతే. లక్కీగా పక్క నుంచి ఔటర్ రింగ్ రోడ్ రావడము. అయితే ఆ ప్రాజెక్ట్ ఎలా మొదలుపెట్టామంటే 2007 మార్చ్ అండి. మార్చ్ ఎండింగ్లో మా గిరిధారి ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. Day 1 మార్నింగ్ 8:30కి ఆఫీస్లో పూజ, ఓపెనింగ్ పూజ అదంతా జరిగింది. నైట్ 11 లోపలండి. ఆ రోజు మాకు 75 బుకింగ్స్ వచ్చినాయి. తర్వాత వితిన్ 2 monthsలో ఆల్మోస్ట్ 50% సేల్స్ అయిపోయినాయి. 250 ఫ్లాట్స్ పైన మేము. అంటే అప్పట్లో రాహుల్ బజాజ్ గారిది ఒక స్లోగన్ ఉంటుండే, బజాజ్ చేతకు వెనకాల. మాకు డిస్పాచ్మెంట్ డిపార్ట్మెంట్ అవసరం కానీ సేల్స్ డిపార్ట్మెంట్ అవసరం లేదని మేము కూడా అట్లాగే ఫీల్ అయ్యాం. అరే ఇంత ఈజీయా కన్స్ట్రక్షన్, అంటే మేము సేల్స్ చేయడం అనేది, ఇన్ని 100 కోట్ల బిజినెస్ చేయడం ఇంత ఈజీ అని. అయితే అప్పుడున్నది ఏంటంటే ఆ 2006 to 2007 ఆ పీరియడ్ ఏంటంటే అబ్నార్మల్ గ్రోత్ అండి. జనాలు ఇట్లా పెడితే వారంలో 10 రోజుల్లో, నెల రోజుల్లో, 2 నెలల్లో డబుల్ అవ్వడం అనమాట. ఆ అబ్నార్మల్ గ్రోత్ అనేది ఇట్ హ్యాస్ టు కరెక్ట్. మాకు ఆ విషయం తెలియక ఒకటేసారి 250 ఫ్లాట్స్ అమ్మాము. మేము ఎట్లా ప్లాన్ చేసుకున్నా అంటే ఎవ్రీ మంత్ ఇన్ఫ్లో 6 crores, అవుట్ఫ్లో ఒక 4 crores, 10 towers ఒకటేసారి మొదలుపెట్టాం. 10 towers ఒకటేసారి మొదలుపెట్టిన తర్వాత 2008 ఆగస్ట్లో మన సబ్ ప్రైమ్ స్టార్ట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళంతా ఏంటంటే 2300 per square foot లాగా 5 lakhs అడ్వాన్స్ ఇచ్చేసి, కొన్ని రోజుల తర్వాత 2700 3000 అయిన తర్వాత ఆ ప్రాఫిట్ తీసుకొని 5కి ఇంకో 5 తీసుకొని వెళ్ళే ఇన్వెస్టర్స్ అనమాట. అంటే మీకు వచ్చిన బుకింగ్స్లో ఎన్ని ఆ రకంగా డమ్మీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం? 80%. మీది మొదటి ప్రాజెక్టు, మీ 1 million square feetతో మొదలు పెట్టారు. పూర్వానుభవం లేదు, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చిన బుకింగ్స్ వచ్చాయి. దీంతో మరి కంపెనీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? మొత్తం టర్న్ అరౌండ్ అయిపోయిందండి. ఇప్పుడు మాకు 10 towers అండి. 10 towersలో లాస్ట్ టవర్స్లో ఉన్న వాళ్ళను ఒక 3-4 towers ఆపేసి ముందుకు తీసుకొద్దామంటే అన్ని క్యాన్సిలేషన్ అవుతున్నాయి. లేదు నాకు ఇస్తే అక్కడ ఇవ్వండి, లేకపోతే నేను ఇక్కడ జరగను, నా డబ్బులు రిటర్న్ ఇచ్చేయండి అని. అన్ని డబ్బులని రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాయి. దగ్గర more than 1000 లేబరర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఇంజనీర్స్ మొత్తం స్టాఫ్ 100 పైన. అవన్నీ మంత్లీ ఇవి చూస్తుంటే ఇన్ఫ్లో అంటే మంత్లీ 4 crores అవుట్ఫ్లో ఉంది, ఇన్ఫ్లోనేమో 70 కూడా రావట్లేదు. ఆ టైంలో అండి, ఆ పీరియడ్ అంటే ఆ 2-3 years పీరియడ్ కంటిన్యూ ఒకదాని తర్వాత ఒకరు, మన వైఎస్ గారు చనిపోవడము, తర్వాత మన సపరేట్ స్టేట్ ఎజిటేషన్ అనుకోండి, పొలిటికల్ అన్సర్టనిటీస్, ఇవన్నీ కూడా మార్కెట్ మొత్తం ఒక 4-5 years ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. 2-3 థింగ్స్ అండి. నెంబర్ 1 వచ్చేసి, మేము ఎవరికైనా జనాలకి డబ్బులు ఇవ్వాలనుకోండి, జనరలీ అందరు భయపడతారు. ఆ కాల్ వస్తే అవాయిడ్ చేయడం అవి జరుగుతూ ఉంటుంది. ఏం చేశానంటే ఆ టైంలో మేము ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ పేరు తీసేసేవాడిని. ఎందుకంటే ఏ ఫోన్ అయినా సరే సెకండ్ రింగ్కి ఎత్తాలి, ఏమవుద్ది. అండ్ రెండోది అందరికి అందుబాటులో ఉండడం.
సరే ఓకే, మార్కెట్ సింక్ అవుతూ ఉంది, అందరి భయాలు స్టార్ట్ అయిపోయింది. మేము ఈ ప్రాజెక్ట్ మీద డబ్బులు పెట్టాము, ఎటుపోతాయో అని. కస్టమర్స్కి ఒక సైడ్ భయం, అండ్ సప్లయర్స్కి, మా వెండర్స్కి అందరికీ ఒక భయం. అప్పుడు అంటే ఎటు వెళ్ళకుండా ఈ వీక్ 6 days అండి, మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వస్తే ఈవినింగ్ 6 వరకు అందరికీ అందుబాటులో. ఏమైనా జరిగింది ఏమవుద్దండి, జరిగే పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం. అవాయిడ్ చేస్తే, ఫోన్లో అవాయిడ్ చేసినా అన్నెసరీ ట్రస్ట్ పోతుంది. చూస్తుండగానే పరిస్థితులు మళ్ళీ కంట్రోల్లోకి వచ్చాయి. మార్కెట్ సెట్ అయింది, ఆ ప్రాజెక్ట్ నుంచి బయటపడ్డాం. ఆ తర్వాత ఇప్పటికి 8 ప్రాజెక్ట్స్ అండి. మా కంపెనీ బ్రాండ్ ప్రామిస్ పెట్టుకున్నాం. మా కంపెనీలో నేను ఎందుకు నిద్రలేస్తాను, కింది వరకు అంటే బాటమ్ లెవెల్లో ఒక సెక్యూరిటీ వార్డ్ అనుకోండి, లేకపోతే క్యూరింగ్ చేసే మా కంపెనీ ఎంప్లాయీ, క్యూరింగ్ సూపర్వైజర్ కూడా ఈ పర్పస్ కోసం అది చేస్తూ ఉంటాడండి. మా కంపెనీ కోర్ పర్పస్ వచ్చేసి టు షిఫ్ట్ పారాడైమ్స్ ఆఫ్ పీపుల్ బై ఫుల్ఫిల్లింగ్ 5-star లివింగ్ డ్రీమ్స్ విత్ అవర్ హ్యాపీ అండ్ హెల్దీ కమ్యూనిటీస్ విత్ ఇన్ దేర్ రీచ్. అంటే ఈ కోర్ పర్పస్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే ఎక్సలెన్స్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదు. వాళ్ళ 5-star లివింగ్ డ్రీమ్స్కి దగ్గరగా ఉండాలి మా ప్రోడక్ట్ అనేది. దానికోసం ప్రతి క్షణం అది చేస్తుంటాం. దట్ టు విత్ ఇన్ దేర్ రీచ్ అంటే వాళ్ళ జేబుకు దగ్గరగా, అండ్ ఎట్ ద సేమ్ టైం సెకండ్ షో ఒక సినిమా చూసిన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ఈజీగా మోటార్ సైకిల్ పైన ప్రాజెక్ట్ దగ్గర రావాలి. ప్రాజెక్ట్ రేట్ తక్కువ ఉందని చెప్పి ఎక్కడో శివార్లలో చేస్తే విత్ ఇన్ దేర్ రీచ్ కాదు. కాబట్టి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అప్పా జంక్షన్ చాలా దగ్గర, ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, సెంట్రల్ సిటీకి కావచ్చు, అటు ఎయిర్పోర్ట్కి కానివ్వండి, సిటీ ఆల్మోస్ట్ ఆల్ హార్ట్ ఆఫ్ ద సిటీ అనుకోండి. అందుకే ఆ ఏరియాను, ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఏంటి? ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 600 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు మీరు పూర్తి చేశారు. ఏదైనా బిజినెస్ మొదలుపెట్టే ముందండి కంపల్సరీ పక్కా బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవాలండి. మన స్వాట్ అనాలిసిస్, మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, మనకున్న థ్రెట్స్ ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి కరెక్ట్గా చూసుకోవాలండి. మన కాంపిటేటివ్ స్ట్రెంగ్స్ ఏంటి, హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, ఆ యాంగిల్లో కంపల్సరీ అది చేయాలండి. అసలు మన కస్టమర్ మన దగ్గర ఎందుకు కొనాలి అంటే మనకు ఒక్క మాటలో బలమైన పాయింట్స్ మన దగ్గర లేకపోతే బిజినెస్లోకి దిగకూడదండి. ఎందుకంటే బిజినెస్ అనేది మన ఒక్కరి డబ్బు కాదు, మార్కెట్లో ఎంతోమంది కష్టార్జితం ఉంటుంది. ఒక సైడ్ సప్లయర్స్, ఇంకో సైడ్ కస్టమర్స్. కాబట్టి ప్రతి ప్రాజెక్టును అతి జాగ్రత్తగా, అంటే ఎన్ని యాంగిల్స్లో చూస్తామంటే ఫ్యూచర్ని యాంటిసిపేట్ చేస్తాం. పొలిటికల్ అన్సర్టనిటీస్ ఏమైనా ఉండబోతున్నాయా, ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ ఏ రకంగా చేస్తుంది, ఎక్కడో ఏదో అయితే యూఎస్లో ఏదో అయితే మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కదా. దానికోసం మార్కెట్ను క్షుణ్ణంగా అంటే మేము పరిశీలించి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రాజెక్టులోకి అడుగు పెడుతున్నాం. అండ్ ప్రాజెక్ట్స్ను తక్కువలో చేయడం ఎలాగా అనేది ఈ రిసెషన్ నేర్పించింది. అంటే మీ కొన్ని ప్రాజెక్టులు కేవలం 2 సంవత్సరాలనే ఆల్మోస్ట్ విలువలో రెట్టింపవడం కూడా జరిగింది. కంపెనీ వెల్త్ క్రియేటర్ కాదు, మీ దగ్గర తీసుకున్న కస్టమర్లో ఒక వెల్త్ ఏ రకంగా పెరిగింది చెప్పండి. రిసెషన్ తోటి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా తగ్గించుకున్నాము. వేస్టేజెస్ అనేటివి ఎక్కడ కేర్లెస్ యాటిట్యూడ్ అనేది లేదు. ప్రతి పైసను జాగ్రత్తగా ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేది నేర్పించింది. బాంబేలో ఫ్లాట్ ఇంటీరియర్స్లో అయ్యే ఖర్చుతో ఈడ ఒక ఫ్లాట్ వస్తుంది. ఈ రేట్లు ఈవెన్ తెలంగాణలో 2 tier సిటీస్ అనుకోవచ్చు, ఆంధ్రాలో 2 tier సిటీస్లో కూడా ఎక్కడ ఈ రేట్లలో లేవు. ఎట్లాగూ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తక్కువ ఉంది. ఆ బెనిఫిట్ డైరెక్ట్గా కస్టమర్కి పాస్ ఆన్ చేయడం ఒకటి. ఆ తర్వాత రేట్లు పెరుగుతూ ఉన్నాయి, అంటే జనరల్ హైక్ అనుకోవచ్చు. అట్లాగే ప్రాజెక్ట్స్ మొదట చూసిన దానికి అంటే ఫౌండేషన్ స్టోన్లో ఉన్నప్పుడు బ్రోషర్ చాలా బాగుంటాయి, తర్వాత అట్లా వద్దు అనే నమ్మకం ఉండదు జనాలకి, లాస్ట్కి వచ్చే లోపల ఎట్లా ఉంటుందని. మా విషయంలో ఏంటంటే 19 బోల్కే 21 కన్నా ప్రతి ప్రాజెక్ట్లో అండి బ్రోషర్ దగ్గర పెట్టుకుంటే మేము అక్కడ ఉన్న పాయింట్స్, ఫెసిలిటీస్ ఏవైతే ఇద్దామని అనుకున్నామో మేము డెఫినెట్లీ 20 చెప్తే ఒక 3-4 గ్యారెంటీ ఎక్కువ ఇచ్చి ఉంటామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా విల్లా ఓనిక్స్ ఉందండి. విల్లా ఓనిక్స్లో ఫస్ట్ విల్లా మేము 90 lakhs కమ్మాము. విత్ ఇన్ 2.5 yearsలో 1.6 crores అయింది. ఫస్ట్ విల్లా కొన్న అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, 1.5 lakh అతని మంత్లీ శాలరీ ఉంటుందండి. అతనికి సుమారుగా 70 lakhs అప్రిషియేషన్ వచ్చింది 2 yearsలో. 2 yearsలో అప్రిషియేషన్ అంటే 70 lakhs అతను 150లో నెలకు ఒక 30,000 సేవింగ్ చేసుకున్న లైఫ్ టైం పడుతుందండి. అలాంటిది మా దగ్గర ఇన్వెస్ట్ చేసినందుకు. నాట్ ఓన్లీ ఇన్ విల్లా ఓనిక్స్ అండి, కమల్ నారాయణ అనే ప్రాజెక్ట్ అండి ఈ మధ్యనే మేము మొదలుపెట్టినాం. స్లాబ్స్ అవుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు పర్ స్క్వేర్ ఫుట్ అప్పుడున్న స్క్వేర్ ఫుట్ రేట్కి ఇప్పటికి ఆల్రెడీ 500 rupees అప్రిషియేషన్ ఉందండి. ఎవరైనా రీసేల్ చేసుకుందామని అనుకుంటే డెఫినెట్లీ 500 rupees యాడ్ వస్తుంది. అట్లాగే మురారిలో 550 అండి, అది కూడా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో ఇవ్వబోతున్నాం. 1 year తర్వాత ఇవ్వబోయే ప్రాజెక్ట్లో
1 ఇయర్లో 550 రూపీస్ అప్రిషియేషన్ వచ్చింది. అట్లాగే అవిజ్ఞాలో 950 అండి. 2 ఇయర్స్ కింద మొదలు పెట్టాము ఆ ప్రాజెక్ట్లో. ప్రాజెక్ట్ మొదట్లో అమ్మిన దానికి ఇప్పుడు అమ్ముతున్న రేటుకు 950 రూపీస్ యాడ్ అయ్యాయి. అట్లాగే ఎగ్జిక్యూటివ్ పార్క్లో ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసి 2 ఇయర్స్ అయింది, బట్ ఇప్పుడు 1300 రూపీస్ అప్రిషియేషన్ ఉందండి అక్కడ. అట్లాగే ఐసోలాలో 1300 అండి, అంటే 2000 రూపీస్కి మొదట్లో అమ్మాము ఫస్ట్ కొన్న ఫ్లాట్ ఓనర్స్కి. ఈరోజు 3300 అమ్ముతున్నామండి దాంట్లో. అట్లాగే సాయి ఆస్ట్రే అనే ప్రాజెక్ట్ అండి పద్మనాభ నగర్లో, దాంట్లో మేము ఫస్ట్ ఫ్లాట్ 2800కి అమ్మాము. ఈరోజు వెళ్తే ఈ మధ్యలో అమ్మిన ఫ్లాట్ 4800 రూపీస్ అండి, అంటే సుమారుగా 2000 రూపీస్ అప్రిషియేషన్ అండి. అట్లాగే ఫీల్ గుడ్ హోమ్స్ స్టార్టింగ్లో 900 ఉన్నది 2300 అండి, అంటే మోర్ దెన్ 6 ఇయర్స్ అయింది ఆ ప్రాజెక్ట్ అయిపోయి. ఇది మా ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పటికీ అండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినప్పటికీ అండ్ ఈరోజు ఉన్న రేట్లు ఇవి. ఏ ప్రాజెక్ట్లో అండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్ డెఫినెట్లీ ఈ మాత్రం అప్రిషియేషన్ గ్యారంటీగా ఉంటుందండి. 15 to 25% మినిమం గ్యారంటీ. చాలా ప్రాజెక్టులు చూసినప్పుడు అదొక థీమ్ బేస్డ్గా ఒక ప్యాషన్తో చేయడం చూస్తున్నాం. సాధారణంగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మీరు ఎలాంటి R&D వర్క్ చేస్తారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒక ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ లాగా ఉండకూడదు, డెఫినెట్లీ డిఫరెంట్ చూపించాలి. ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఐసోలా అంత బాగుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చిందంటే చాలా బాగుంటుందని అనుకుంటూ ఉన్నారు. అయితే మాకే ఒక పెద్ద ఛాలెంజింగ్ సిచ్యుయేషన్, అంటే పాత దానిలాగా ఉండదు, పాత దానికంటే బాగుండాలంటే ఏం చేస్తే బాగుంటుందని. మేము ఒక ఇంటర్వ్యూలో అంటే మహీంద్రా CEO లోగాన్ గురించి మాట్లాడడం విన్నాను నేను. ఆ లోగాన్ ఏంటంటే ఆ కార్ చాలా బాగుంది, రెనాల్ట్ వీళ్ళతోటి కొలాబరేషన్లో చేసారు, చాలా సక్సెస్ఫుల్. అంటే తర్వాత మన క్యాబ్స్ అన్నీ అవే కదా. అయితే ఎవరైనా ఇంటికి ఆ లోగాన్ కార్ బ్రోషర్గా తీసుకెళ్ళారు అనుకోండి, ఫస్ట్ నో అనేది చిల్డ్రన్స్ అట. చిల్డ్రన్స్కి ఎవరు నచ్చలేదు. డాడీ నువ్వు లోగాన్ కొంటున్నావా? లేదు లోగాన్ ఎందుకు కొంటున్నావు, మారుతిది ఇంకేదో కొను, లేకపోతే ఇంకేదో స్కోడా కొను, లోగాన్ మాత్రం కొనొద్దని పిల్లలు ఏడుస్తుండట. అయితే అది చూడగానే ఆయన ఏమంటాడంటే పిల్లలకు నచ్చని ప్రోడక్ట్ ఇండియాలో అమ్ముడుపోదు, ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ పిల్లలు. అది బాగా నా మైండ్లోకి పోయింది. అప్పటి నుంచి ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి పిల్లలకి ఏం చేస్తే నచ్చుతుంది. ఒక ప్రాజెక్ట్లో ట్రైన్ మోడల్ ప్లే స్కూల్, ఇంకో ప్రాజెక్ట్లో ఇప్పుడు దీంట్లో షేప్లో అండి. ఇప్పుడు అవిజ్ఞా ప్రాజెక్ట్లో నేను 40 feet అండ్ 20 feet హైట్ 40 feet లెంత్ షిప్ తీసుకొచ్చి, అంటే బోట్ తీసుకొచ్చే వాటర్ దాని మధ్యలో పెడుతున్నాం ప్రాజెక్ట్ మధ్యలో. అండ్ క్లబ్ హౌస్ను కూడా షేప్లో తీసుకున్నాం. అది 45 feet హైట్లో అండి, 52 feet స్పాన్లో, దానిపైన మన ఇన్ఫినిటీ పూల్ ఇస్తున్నాము. ప్రాజెక్ట్ చూడగానే అందరికీ నచ్చింది. ఎవరిని అడిగినా ఈరోజు మీరు ఎందుకు ఉన్నారంటే మావాడు కారణం అండి. పలానా ప్రాపర్టీ షోకి పోయినా ఒక 30 బ్రోషర్స్ తీసుకొచ్చినా ఇది పిల్లో కింద పెట్టుకొని పడుకున్నాడండి మావాడు. దాంతో పిల్లలకు నచ్చేటట్టు కంపల్సరీ చేయాలని. మా మురారి ప్రాజెక్ట్ మొత్తం ముందు హ్యాంగింగ్ గార్డెన్ ఉంటుంది, అది సెమీ సర్కిల్లో ఉంటుంది. ప్రాజెక్ట్ ముందు మధ్యలో క్లబ్ హౌస్ ఉంటుంది. ఆ క్లబ్ హౌస్ 20 feet పైనుంచి, అంటే సెకండ్ ఫ్లోర్ నుంచి పెద్ద వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది. క్లబ్ హౌస్ ఐలాండ్లో క్లబ్ హౌస్ తీసుకున్నాము. అయితే ఆ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం వెంట అసలు R&D ఒకసారి చెప్తానండి. నేను చైనా నుంచి బయట నుంచి వస్తుంటే ఎయిర్పోర్ట్లో ఒక మ్యాగజైన్ కొన్నానండి. ఆ మ్యాగజైన్లో నాకు ఒక హోటల్ ఫోటో బాగా నచ్చింది. రాయల్ పార్క్ సింగపూర్ హ్యాంగింగ్ గార్డెన్ ఉంది, చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఆ మ్యాగజైన్లో చదవగానే ఇమ్మీడియట్లీ సింగపూర్ వెళ్ళాను. ఆ హోటల్లో 1 day 2 days ఉన్నాను. తర్వాత దానికి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి హ్యాంగింగ్ గార్డెన్స్ తోటి. అంటే ఫారెస్ట్ సిటీ అని సింగపూర్ అండ్ మలేషియా మధ్యలో ఓ రిక్లైమ్డ్ ఐలాండ్లో కంట్రీ గార్డెన్ అని వాళ్ళు కడుతూ ఉన్నారు. కంట్రీ గార్డెన్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూసి కంట్రీ గార్డెన్ గురించి చూస్తే వాళ్ళు ఇప్పుడు కాదు 20 years కిందనే వాళ్ళ హెడ్ క్వార్టర్ మొత్తం కూడా హ్యాంగింగ్ గార్డెన్స్, ఐ మీన్ లివింగ్ వాల్స్ తోటి, అంటే ఎలివేషన్ మొత్తం పెద్ద పెద్ద చెట్లు పెట్టాడు. ఇమ్మీడియట్లీ గాంగ్జోలో వాళ్ళ హెడ్ క్వార్టర్కి పోయి ఆ ప్రాజెక్ట్ మొత్తం చూసి, అండ్ వాళ్ళతో మీరు ఏమైనా మాకు కొలాబరేషన్ ఏమైనా సపోర్ట్ చేస్తారంటే వాళ్ళు రెడీ అయిపోయారు. తర్వాత వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. హైదరాబాద్ సిటీ ఎట్లా ఉందని అదంతా కూడా తెలుసుకొని కొన్ని ల్యాండ్స్ కూడా చూడడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో కానీ స్టార్ట్ చేశారు. అంటే ఒక ప్రాజెక్ట్ చూడడానికి చాలా చిన్నగా కనబడుతుండొచ్చు, మామూలు కనబడుతుండొచ్చు. ఒకప్పుడు వేరే అండి 4 గోడలు అండి, ఇప్పుడేమో లైఫ్ స్టైల్ అయిపోయింది అది. ప్రాజెక్ట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ జీవనశైలిని అందించేటట్టు ఉంటే తప్పించి నెక్స్ట్ అంటే మనం మార్కెటింగ్ అటువంటి సేల్స్ అంత ఫాస్ట్గా అవుతున్నాయంటే ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఉంది కాబట్టి మనకి అట్లా సేల్స్ అవుతూ ఉన్నాయి. ఆ చిన్న ప్రాజెక్ట్ 155 ఫ్లాట్స్ కోసం
అంత తిరగాల్సి వచ్చింది. అలా అంటే మేము ప్రతి మినిట్ స్టడీ చేసి ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తున్నాం. ఇంద్రసేన రెడ్డి గారు, యాక్చువల్గా మన ప్రాజెక్టులు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ అందులో గ్రీనరీకి మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనబడుతుంది. అసలు ఈ ప్రతి ప్రాజెక్టులో గ్రీనరీని అతిపెద్ద ఎలిమెంట్గా ఎందుకు చూస్తున్నారు? వరల్డ్ వైడ్గా ఈ మధ్యన మనం ఢిల్లీలో చూసాం, పొల్యూషన్ లెవెల్స్ ఒక లెవెల్కి వెళ్ళిపోయాయి. ఈవెన్ హైదరాబాద్లో కూడా అంతే. కొన్ని ఏరియాస్లో అయితే మనము సిగరెట్ అలవాటు లేకపోయినా డైలీ 20 నుంచి 30 సిగరెట్లు తాగుతున్నట్టు మనకు తెలియకుండా. ఇలాంటి పరిస్థితుల్లో వేరే కంట్రీస్లో ఏం చేస్తున్నారు, చైనాలో ఏం చేస్తారు, బీజింగ్లో ఏం చేస్తారు, వరల్డ్ వైడ్గా ప్రాజెక్ట్ చాలా చూసా. పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏమేం చేస్తున్నారు అని ఆలోచన చేస్తే మనకి కొన్ని ప్లాంట్స్ అండి, సింపుల్ ప్లాంట్స్, మనకు రోజు చూసే ప్లాంట్సే మోర్ ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు 4th జనరేషన్ హోమ్స్ అనే కాన్సెప్ట్ చైనాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది, వరల్డ్ వైడ్గా కూడా చాలా కంట్రీస్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ జనరేషన్ వచ్చేసి హట్స్, సెకండ్ జనరేషన్ వచ్చేసి బ్రిక్ హౌసెస్, థర్డ్ జనరేషన్ వచ్చేసి విండోస్ తోటి అండి. అంటే విండోస్ నుంచి మనం బయటికి చూడగలుగుతాము అండ్ విండోస్లో నుంచి వచ్చే గాలిని మనం పీల్చుకోగలుగుతాం. కానీ ఈరోజు గాలి ఎట్లా ఉందంటే రోడ్డు మీద కార్బన్ మోనాక్సైడ్ విపరీతంగా వస్తూ ఉంటుంది అండ్ సౌండ్ పొల్యూషన్. అయితే ఈ విండోలో మనం ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే చెట్లు పెడితే ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో రోడ్ వైపున ఉన్న అన్ని విండోస్ని ఈ చెట్లతో కవర్ చేసినాం. మోర్ ఆక్సిజన్ ఇచ్చే చెట్లతోటి ఆ కాన్సెప్ట్ డిజైన్ చేసినాము. దీంతో ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతుంది, ఆక్సిరిచ్ హోమ్స్ అవుతున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం పొల్యూషన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. పొద్దున లేవగానే కిటికీ దగ్గర గ్రీనరీని చూస్తే మనకు కళ్ళకు సంబంధించిన ఎలాంటి జబ్బులు రావు. మా ప్రాజెక్ట్ మధ్యలో ఇప్పుడు ఒక 20 feet వైడ్తో 20 feet పైనుంచి వాటర్ ఫాల్ నుంచి వచ్చే ఆ రేణువులు ఉంటాయి కదండి, వాటికి ఆ పవర్ ఉంటుందన్నమాట. అంటే మనకు తెలియకుండా నెగిటివ్ అయాన్ జోన్ అంటారు దాన్ని. ఇమ్మీడియట్లీ మన స్ట్రెస్ని మొత్తాన్ని తీసేసి రిజువనేట్, మనం లంగ్లో ఇప్పుడు 30% 20% పీలుస్తున్నామండి. ఒక బ్యాడ్ స్మెల్ వచ్చే దగ్గర ఖర్చు పెట్టుకొని ఎట్లా వెళ్తున్నామో తెలియకుండా అట్లా వెళ్తున్నాం. అలాంటిది ఫుల్ ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకోవడం అనేది ఇంట్లోకి వెళ్ళగానే స్టార్ట్ అవుతుంది. అలాంటి అట్మాస్ఫియర్ని, అలాంటి యాంబియన్స్ని, బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ అనుకోండి, నెక్స్ట్ లెవెల్ పర్సన్ గ్యారంటీగా అవుతాడండి. 5 yearsలో వాళ్ళ హెల్త్ పెరుగుతుంది అండ్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ రేజ్ అవుతుంది. ఎందుకంటే మేము చేస్తున్న ప్రాజెక్ట్స్ ఎలివేషన్స్, ఇప్పుడు అవిగ్నా షేప్లో ఉంటుంది, మురారి సెమీ సర్కిల్లో ఫుల్ హ్యాంగింగ్ గార్డెన్ అండి. తర్వాత ఆర్ట్ వచ్చేసి విండోస్ మొత్తం గ్రీనరీ, ఫుల్ కంప్లీట్ గ్రీనరీ. కాబట్టి సాధారణంగా కస్టమర్స్ మీ ప్రాజెక్ట్స్ ఎందుకు కొనాలి, వై అని అన్నప్పుడు మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా మేము ఏమి ఇస్తున్నామో పెద్దగా వాటి గురించి చెప్పామండి. మేము ఇచ్చే దానివల్ల మీకేం ఉపయోగం అవుతుందో చెప్తాం. మా ప్రాజెక్ట్స్లో కొన్న వాళ్ళకి అంటే మేము 4 గోడలే కాకుండా లైఫ్ స్టైల్ని ఇస్తున్నామండి. ఇప్పుడు మా దగ్గర కొన్న వాళ్ళు 5 yearsలో ఎక్కడ ఉంటారు అనేది, అంటే వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో లైఫ్లో ఎక్కడ ఉంటారు అనేది, ఆర్ట్ ఆఫ్ లైఫ్ మ్యాక్సిమైజేషన్ అని. అంటే వాళ్ళ వెల్త్ పరంగా ఎక్కడ ఉంటారు, అప్రిషియేషన్ ఎంత ఉండబోతుంది, రిలేషన్షిప్స్ ఎలా ఉండబోతున్నాయి, 4 గోడల మధ్యన టీవీలో కత్తుకోకుండా అంటే మేము అందరితో కలిసి మింగిల్ అయిపోయి ఎలా ఉండగలుగుతారు, స్పిరిచువల్ కనెక్ట్ ప్రాసెస్, అంటే వాళ్ళు స్పిరిచువల్గా ఏ లెవెల్కి వెళ్తారు, నెక్స్ట్ హెల్త్ మ్యాక్సిమైజేషన్ అండి, అట్లాగే సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ స్టేటస్ మ్యాక్సిమైజేషన్, లక్ మ్యాక్సిమైజేషన్, బ్రెయిన్ పవర్ మ్యాక్సిమైజేషన్. దీంతో ఏమేమి వస్తాయి అనేది క్లియర్గా ఒక మ్యాగజైన్ చేసి కస్టమర్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మా ప్రాజెక్ట్ వాట్ అనే దానికంటే ఎక్కువ వై అవర్ ప్రాజెక్ట్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. కొంటే నీకు జీవితంలో ఏమేమి యాడ్ అవుతాయి, నీకు లైఫ్లో ఏమేమి యాడ్ అవుతాయి అనే దిశలో మా ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. మా ప్రాజెక్ట్స్లో ఆల్రౌండ్ గ్రీనరీ అండ్ నో వెహికులర్ మూమెంట్ అండి. మా ప్రాజెక్ట్స్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్లో డైరెక్ట్గా సెల్లార్లోకి వెహికల్ వెళ్ళిపోతుంది. పిల్లల్ని వదిలేయచ్చు, అంటే మళ్ళీ మీరు చూసుకోవాల్సిన అవసరం కూడా వదలేదు. పిల్లోడుగా స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి వేరే దగ్గర అంతా టీవీలోకి అత్తుకొని పోయి ఎలక్ట్రానిక్ గాజెట్స్తో అత్తుకొని పోయి 4 కూర్చున్నారంటే తండ్రి ఏమో ల్యాప్టాప్లో ఉంటాడు, మదర్ ఏమో టీవీ సీరియల్ చూస్తుంటుంది, పిల్లోడేమో ఐఫోన్ పట్టుకొని ఉంటాడు. 4 మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. అలాంటిది నాకు ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు అని వెతుక్కుంటూ బ్యాగ్ పడేసి వెతుక్కునే పరిస్థితి తీసుకొని వస్తున్నాం. అలాంటి పిల్లలు. తర్వాత ఇండోర్ గేమ్స్ ఉన్నాయి అండ్ బయట అవుట్డోర్ గేమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మా దాంట్లో అంటే స్క్వాష్ కోర్ట్లో నేషనల్ 8th లెవెల్ మా దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటూ టాప్లోకి వెళ్ళిపోయాడు. అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ పార్క్లో స్పోర్ట్స్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మెడిటేషన్ గురించి అవుట్డోర్ మెడిటేషన్ జోన్ ఉంది, ఇండోర్ మెడిటేషన్ జోన్ ఇస్తున్నాము, టెంపుల్ ఇస్తున్నాము. వీటన్నిటితో ఏంటంటే స్పిరిచువల్ ఏరియా నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మా ప్రాజెక్ట్స్లో కంపల్సరీ ఉంటాయండి.
సేల్స్లో చాలా వరకు రిపీటెడ్ కస్టమర్స్ ఉంటున్నారు, మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ మీ మొత్తం సేల్స్లో ఈ మౌత్ పబ్లిసిటీ కావచ్చు, ఈ ఆల్రెడీ కొన్న కస్టమర్లతోని వాళ్ళ మౌత్ పబ్లిసిటీతో జరిగే అమ్మకాలు ఎంత % ఉంటాయి? మాకు 80% బిజినెస్ అంతా కూడా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ తోటే వస్తుంది. రిఫరల్సే చాలా ఉన్నాయి. మీరు వచ్చిరనుకోండి, మీకు తెలిసిన అందరినీ కూడా మీ కంపెనీలో మీ ఫ్రెండ్స్ని, మేము ఒక కస్టమర్ వచ్చినట్టు ఒక్కరిలాగా చూడము. మీకు మీ ఎంట ఒక 20 మంది 30 మంది ఉన్నారు కాబట్టి ఆ 30 మందిని మేము ఏ రకంగా చేయగలుగుతాం అనేది ప్లాన్ చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు మీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. ఏ ప్రాజెక్ట్స్ మొదలుపెట్టారు, వాటిని ఎప్పటిలోగా డెలివరీ చేయనున్నారు? అభిజ్ఞ అండి, అది కంప్లీట్ అయిపోతుంది. మేబీ వితిన్ 1 or 2 monthsలో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. తర్వాత మురారి నెక్స్ట్ డిసెంబర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామండి. మురారి 155 ఫ్లాట్స్. తర్వాత ఇష్ట అనే ప్రాజెక్ట్ ఈ మధ్యనే హ్యాండ్ ఓవర్ చేశాము. తర్వాత రాజక్షేత్ర అనే ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాం తొందరలోనే, మేబీ ఫిబ్రవరి ఎండింగ్ అట్లా లాంచ్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్ అది 30 months. అండ్ ఆర్ట్ అనే ప్రాజెక్ట్ జనవరిలోనే లాంచ్ చేస్తున్నాం, నెక్స్ట్ మంత్లో లాంచ్ చేస్తున్నాం, అది 30 months అండి. ఇంకో ప్రాజెక్ట్ వ్యూ అని వస్తుంది, ఆ ప్రాజెక్ట్ను కూడా జూన్ లోపల లాంచ్ చేస్తున్నాము. అది ఒక 26 monthsలో దాన్ని కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు 1000 ఫ్లాట్స్ ఇమ్మీడియట్లీ రాబోతున్నాయి 2018లో. ఇప్పుడు సాధారణంగా గత 1 yearలో జరిగిన పరిణామాలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలో భాగంగా మనకు పెద్ద నోట్ల రద్దు చేసింది. ఆ తర్వాత GST సంస్కరణ తీసుకొచ్చింది. ఇది రియల్ ఎస్టేట్ రంగంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? అది పెద్ద ప్రభావం ఏమి చూపించమని అనుకుంటున్నామండి. రెరా ఏంటంటే అంటే జాగ్రత్తగా ఉండమని చెప్తుంది అంతే. కేర్ఫుల్గా బిజినెస్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్లో వచ్చిన డబ్బులు, ఈ కస్టమర్స్ డబ్బులు తీసుకెళ్ళి ఈ షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ తీసుకుపోయి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్లో పెడుతూ ఉంటారండి. ఈ కస్టమర్స్ కొంచెం ఎక్కువ కనబడగానే ఆ ప్రాజెక్టులు ఏదో వస్తుందని చెప్పి అక్కడ పోయి పెడతా ఉంటారు. షార్ట్ టర్మ్ ఫండ్స్ని ఎప్పుడు లాంగ్ టర్మ్కి యూజ్ చేయకూడదు అనేది ఒకటి రెరాతోటి ఆ డిసిప్లిన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ రెండోది, ఏ ప్రాజెక్టు డబ్బులు ఆ ప్రాజెక్టుకి పెట్టమని. కస్టమర్ సేఫ్, నువ్వు సేఫ్. నీ గ్రీడీ గురించి ఎవరు ఎందుకు అది కావాలి. కాబట్టి చాలా బాగుండబోతుందండి. మన 60% ఆఫ్ ద పాపులేషన్ బిలో 30 years, వాళ్ళందరికీ ఇల్లు కావాలి. కాబట్టి ఈ మార్కెట్ డైనమిక్స్ చాలా చేంజ్ అవుతున్నాయి. చాలా డిమాండ్ ఉండబోతుంది. GST ఏమాత్రం ఎఫెక్ట్ చేయండి. హైదరాబాద్ మార్కెట్ను ఎఫెక్ట్ చేసే ఎక్స్టర్నల్ సర్క్యూమ్స్టెన్సెస్ అనేది దరిదాపుల్లో కనబడట్లేదు. ఇక ఎటు చూస్తున్నా శుభశకునాలే కనబడుతున్నాయి, శుభ సూచకాలు కనబడుతున్నాయి. అంటే మీరు అన్నారు ఇప్పుడు మెట్రో రైల్ వస్తుంది, అది వచ్చే 1 yearలో పూర్తి కాబోతుంది. అదేవిధంగా ఇప్పుడు గ్లోబల్ ఎంటర్ప్రీనర్ సమిట్ కావచ్చు, రేపు జరిగే వరల్డ్ IT కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఈ టీ-హబ్ 2వ దశ కావచ్చు, లేకపోతే ఐటీలకు వస్తున్న పెట్టుబడులు కావచ్చు, లేకపోతే అమెజాన్ కావచ్చు, గూగుల్, ఫేస్బుక్, ఊబర్ లాంటి కంపెనీలు మన హైదరాబాద్లో కేంద్ర కార్యాలయాల తర్వాత అతిపెద్ద కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. వచ్చే ఒక 3 to 5 yearsలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ధరలు ఏ రకంగా ఉండనున్నాయి? ఎవరన్నా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా వాళ్ళ లైఫ్లో అంటే డెఫినెట్లీ హైదరాబాద్ ఈజ్ అ రైట్ ప్లేస్ అండి. వాళ్ళ పని చేసుకుంటూ వారి కెరీర్ ఒక సైడు అండ్ వాళ్ళ హాబీస్ ఒకటి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలన్నా హైదరాబాద్ను మించిన సిటీ నాకు తెలిసి అంటే ఇండియాలో అయితే ఎక్కడ లేదండి. రైట్ నౌ మీ కంపెనీలో టర్నోవర్ ఏ రకంగా ఉంది, అదేవిధంగా కంపెనీలో ఎంప్లాయీలు ఎంతమంది ఉన్నారు, 5 yearsలో కంపెనీ ఏ రకంగా అభివృద్ధి ఉంది, వే డు యు వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 years? 2x గ్రోత్తో నెక్స్ట్ 2027 వరకు $2 billion కంపెనీ చేయాలనేది మా లక్ష్యం అండి. అది నా ఒక్కరిది కాదు, మా ఎంటైర్ టీమ్, మా టాప్ లెవెల్ నుంచి. నేను ఎందుకైతే నిద్రలేస్తానో మా కింద అందరి జేబులో ఈ కార్డు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఈ లక్ష్యం దిశగా పనిచేస్తున్నాము. ఇప్పుడు ఇయర్ 30 ఉండండి, 30ది నెక్స్ట్ 60 కాబోతుంది. ఎవ్రీ 2 yearsకి 2x గ్రోత్ దిశలో మేము వెళ్తూ ఉన్నాము. ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఉంది, ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, మొత్తం టీం వర్క్ చేస్తూ ఉన్నాము. అనతి కాలంలోనే ఇంత పెద్ద ఎంపైర్ని సృష్టించారు. ఆల్మోస్ట్ ఈ 600 crores ప్రాజెక్ట్ అప్పచెప్పారు. అతిపెద్ద 3 ప్రాజెక్టులు కొత్తగా రాబోతున్నాయి. ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ మీ యొక్క టర్నోవర్ రెట్టింపు అవుతుంది. సో మీ కస్టమర్స్, లాయల్ కస్టమర్స్ పెరుగుతున్నారు. ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా మారారు. మీ జీవిత లక్ష్యం ఏంటి? మీరు జీవితంలో ఏం సాధించదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీని డెఫినెట్లీ ఎక్స్పాన్షన్ దిశలో అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని అండ్ వీలైనంత ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని కంపెనీని ఓనర్ డ్రైవర్ నుంచి సిస్టమ్ డ్రైవర్లోకి తీసుకెళ్ళి సిస్టమ్ డ్రైవర్లో కంటిన్యూ మనం ఉన్నా లేకపోయినా ఈ ఆర్గనైజేషన్ అలాగే కంటిన్యూ ఈ వాల్యూస్ తోటి అండ్ మా కోర్ పర్పస్తో ఎట్లా కంటిన్యూ కావాలనేది మెయిన్ అదండి. అండ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. డెఫినెట్లీ సంపద సృష్టించాలి అండ్ దాన్ని వీలైనంత ఎక్కువ మనం సొసైటీకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు వేలాది మంది కస్టమర్లకు ఒక ప్రౌడ్ అడ్రస్లను
అదేవిధంగా ఒక ల్యాండ్ మార్క్ బిల్డింగ్లను మీరు ఇప్పటిదాకా నిర్మించారు. అదే దిశగా మీరు అనుకున్న $1 బిలియన్ కంపెనీగా కూడా కంపెనీ రూపొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.